నమస్కారం. నేను మీ రఘు మాస్టర్ని. 50 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 20న మా గురువుగారు విఎస్ఆర్ స్వామి గారి ఇంటికి వెళ్ళాను. నందనంలో టవర్ బ్లాక్ ఎదుర్కొంటామన్న ఫ్లాట్స్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. కాసేపట్లో ఆయన నెమ్మదిగా కిందకి దిగారు. ఆయన వెనకాలే ఫాలో అవుతూ ఆయన అంబాసిడర్ కారులో సెల్ఫ్ డ్రైవింగు, దాంట్లో ఆయన పక్కనే కూర్చొని ఇంక ప్రయాణం మొదలైంది. వడపల్లిని పెరుమాళ్ కోయిల్ దాటుకొని విజయవాహిని స్టూడియో లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు నేను ఒక రకమైన ఉద్వేగంలో వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను సినిమాకి సంబంధించి విజయ చిత్రంలో బుక్లో కానీ సినిమా రంగంలో కానీ లేదా పేపర్లో కానీ చూశాను, కానీ స్ట్రైట్ కంటితో చూడడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. అది దానివల్ల నేను చాలా ఉద్వేగంతో ఉన్నాను. దట్టు విజయవాహిని స్టూడియోస్ అంటే చాలా గొప్ప స్టూడియో, ఆ రోజుల్లో చాలా పేరుగాంచిన స్టూడియో, ఏషియాలోనే బిగ్గెస్ట్ స్టూడియో కింద చెప్తారు. రికార్డు కూడా ఉంది. 12 ఫ్లోర్లు. ఇవన్నీ నాకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది. కానీ ఆ స్టూడియోకి ఫస్ట్ టైము ఫిజికల్గా నేను మా గురువు గారి కారులో ఆయన పక్కన కూర్చొని ఆ లోపలికి వెళ్తుంటే, ఆ ఆర్చి లోపల నుంచి అలా వెళ్తుంటే ఆ ఫీలింగే వేరు. ఎందుకంటే నా టార్గెట్ సినిమాల్లోకి రావాలని. సో ఈ క్షణాన ఆ క్షణాన నా ఫీలింగ్. ఎందుకంటే నేను తెరంగేట్రం చేశాను. తెరంగేట్రం అంటే మీకు తెలుసు, డ్యాన్స్లో అరంగేట్రం అంటారు కదా. ఇప్పుడు నేను చిత్రసీమకి ప్రవేశిస్తున్నాను అనమాట. ఫ్యూచర్ అంతా నేను ఇక్కడే గడపాల్సి వస్తుందని ఒక రకమైన మంచి అందమైన ఫీలింగ్తో, నా టార్గెట్ని రీచ్ అవుతున్నానే ఫీలింగ్తో లోపలికి వెళ్తుంటే ఆర్చి దాటగానే అలాగ రైట్ సైడ్ తిరిగితే అక్కడ అప్పటికిప్పటికి మర్చిపోలేని గుర్తు ఏంటంటే 2 ఎద్దులు తెల్లగా ఉంటారు, పాలరాతితో చేసినట్టుగా ఎదురుకుంటూ పడి ఉంటాయి. అక్కడ విజయవాహిని తాలూకు బ్యానరు రాసి ఉంటుంది పెద్దది. ఎవరికైనా సరే అది అట్రాక్ట్ చేస్తాను అనమాట. ఇప్పటికి కూడా నేను ఆ లుక్ నేను మర్చిపోలేదు. అలాగే వెళ్తున్నప్పుడు ఏదో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ లాంటివి ఉన్నాయి. ఫ్లోర్స్ అనుకుంటాను. ఎస్, ఫ్లోర్సే. ఆఫీసు సెటప్, రకరకాల వాటిలన్నింటినీ దాటుకొని అలాగ అటు ఇటు చూసుకుంటూ కారులోనే లోపలికి అలాగే వెళ్తే ఒక ఫ్లోర్ దగ్గర స్వామి గారు గురువు గారు ఆపారు. ఆ లోపలికి వెళ్లే ముందు గౌరవంగా మా గురువు గారి గురించి 2 మాటలు చెప్తాను. ది లెజెండరీ తెలుగు సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి గారు. ఆయన చేసిన గొప్ప సినిమాలు తెలుగులో కెమెరామెన్గా ఎక్కువ మంది చేస్తుంటారు. ఆ సినిమాల్లో మీకు కొన్ని చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. అదేంటంటే బాపు గారితో ఆయన చేసిన భక్త గణపకి నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాను. అదే పీరియడ్లో యువతల రాజమండ్రికి వచ్చి ఇంకో సినిమాకి విశ్వనాథ్ గారు చేసిన సిరిసిరి మూవకి. బట్ అంతకుముందు ఇంకా చాలా సినిమాలు చేశారు. అందులో కృష్ణ గారితో ఎక్కువగా చేశారు. కృష్ణ గారితో చేసిన పద్మాలయ సినిమాకి అన్నిటికీ కూడా సినిమాటోగ్రాఫర్ ఆయనే. ఈయనకొక రికార్డు కూడా ఉంది హిస్టరీలో, సినిమాటోగ్రఫీ హిస్టరీలో. అదేంటంటే తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ సినిమా చేసిన కెమెరామెన్గా. ఆ సినిమా కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు. అలాగే ఫస్ట్ 70mm కూడా కృష్ణ గారు డైరెక్ట్ చేసి తీసిన సింహాసనం. పాపులర్ సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. చిరంజీవితో చేసిన ఖైదీ, తర్వాత ఇంద్ర బి గోపాల్ డైరెక్షన్లో. ఇలాగ చాలా గొప్ప సినిమాలు ఉన్నాయన్నమాట. ఆయన శిష్యుడిగా నేను ఇప్పుడు ఇక మీదట ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ జీవితాన్ని గడపపోతున్నాను ఒక ఫీలింగ్తో Cloud9లో ఉన్నాను. ఆయనతో పాటు వెనకాల అలాగే లోపలికి వెళ్తే ఒకసారి అలాగ చూసే టైంకి ఒక థ్రిల్ ఫీల్ అయ్యాను. ఏంటంటే పెద్ద సెట్, సినిమా సెట్, ఎక్కడో స్టిల్స్లో చూడడం వేరు, నేకెడ్ అయితే చూడడం వేరు. నా కంటి ఎదుట అవన్నీ చూస్తుంటే నాకు చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. ఎదురుకుంటా 6 అడుగుల అందగాడు, అజానుబాహుడు, గడ్డం అది పెట్టుకొని ఆయన ఇక్కడ హీరో గారికి డైలాగులు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ మనిషి ఎవరంటే కోవిలమూడి రాఘవేంద్ర గారు, కె రాఘవేంద్ర గారు. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇన్ సౌత్, పర్టికులర్గా తెలుగు ఇండస్ట్రీ. ఎంవి రఘు కెమెరామ్యాన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. నా ఫస్ట్ సినిమాకి స్వామి గారితో పాటు అసిస్టెంట్ కెమెరామెన్గా వచ్చాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి విశ్వనాథ్ గారి స్వాతిముత్యం, వంశీ యొక్క అన్వేషణ, ఇటువంటి సినిమాలు చాలా అద్భుతంగా ఫోటోగ్రఫీ హైలైట్ అనే పేరు తెచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎంవి రఘు. అతని ఫోటోగ్రఫీ బాగుందా, కథ బాగుందా, యాక్టింగ్ బాగుందా, లొకేషన్ బాగుందా కన్నా తన ఫోటోగ్రఫీ బాగుందని చాలామంది మెచ్చుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అతను ఎంతో
ఇష్టపడి కళ్ళు అనే ఒక ఆర్ట్ ఫిల్మ్ తీశాడు. దానికి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఇంకా అటువంటి సినిమాలు అంటే రిటైర్ అవ్వకుండా కళ్ళు లాంటి సినిమాలు కానీ కొంచెం ఆర్ట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న సినిమాలు తీస్తే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ రఘు ఆన్ యువర్ 50th ఇయర్ ఆఫ్ డిఓపి. ఆయన ఎవరికి చెప్తున్నారంటే శోభన్ బాబు గారు. అప్పటిలో చాలా ఫేమస్ హీరో. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారి తర్వాత వచ్చిన జనరేషన్లో కృష్ణ గారు, శోభన్ బాబు గారు. ఈయనకి పర్టికులర్గా ఫ్యామిలీ సినిమాల తాలూకు హీరో అని చాలా ఎక్కువ మంది లేడీస్ ఫ్యామిలీస్ లైక్ చేసే సినిమాల్లో చాలా అందంగా కనిపించే మంచి డిసిప్లిన్ ఉన్న హీరో. నెమ్మదిగా అటు చూశాను. అక్కడ హీరోయిన్ గారు కూర్చొని ఉన్నారు, టచ్అప్ చేసుకుంటున్నారు. సావిత్రి గారి తర్వాత ఒక తెలుగు చిత్రసీమలో ఒక వెలిగిన హీరోయిన్ వాణిశ్రీ గారు. ఎన్ని మంచి సినిమాలు చూశాను, గొప్ప గొప్ప సినిమాలు చూశాను. అలాంటి మనిషి ఇప్పుడు ఎదుర్కొంటూ చూస్తుంటే ఒక థ్రిల్ ఫీల్ అయ్యాను. వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పి నెమ్మదిగా మళ్ళీ ఇటు పక్కకు చూశాను. ఒక పెద్ద ఆయన, చూడగానే గౌరవించాలనే ఒక మనిషి. ఆ సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెం గ్రే హెయిర్తో ఉన్నారు ఆయన. ఆయన అక్కడున్న తన టీంతో, అంటే కెమెరా టీంతో ఆ లెన్స్ గురించి, ఏ లెన్స్ వేయాలి, ట్రాక్ మూమెంట్స్, ప్యానింగ్ మూమెంట్స్, ఆ లైటింగ్ సెషన్స్ అవన్నీ ఇస్తున్నారు. ఎవరు ఇక్కడ ఈయన గురించి ఫోటోలో చూసానది అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది ఆయన ఏ విన్సెంట్ గారు. ఇండియాలోనే చాలా పాపులర్ అయిన, చాలా ఫేమస్ అయిన లెజెండరీ సినిమాటోగ్రాఫర్. ఆయన రాఘవేంద్ర గారితో వేరే సినిమాలు మీకు బాగా గుర్తుండే సినిమాలు ఏంటంటే జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఎన్టీ రామారావు గారితో మోహన్ బాబు గారు చేసిన మేజర్ చంద్రకాంత్, ఇంకా ఏంటి చాలా 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 పాత శ్రీధర్ గారితో, తమిళ శ్రీధర్ గారితో చాలా గొప్ప సినిమాలు, ఒక చరిత్ర సృష్టించిన టెక్నికల్గా ఆయన. మేమందరం ఫర్దర్గా తర్వాత జీవితాల్లో విన్సెంట్ మాస్టర్ గారు అని గౌరవంగా ఆయనతో నేను కూడా కొన్ని రోజులు పనిచేశాను. వాళ్ళందరినీ చూస్తే కడుపు నిండిపోయింది. ఆ వాతావరణం చూసి రేపటి నుంచి ఈ జీవితం నేను స్వామిగా రెస్టారెంట్గా నేను ఈ లైఫ్ చూస్తూ ఉంటాను డైలీ అని చెప్పి చాలా తృప్తిగా ఫీల్ అయ్యి, హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత నెమ్మదిగా ఆయనతో పాటు బయటకు వచ్చాను. ఆయన బయటకు వచ్చి తన అంబాసిడర్ కారులో కూర్చొని నన్ను కూడా కూర్చోమని సైగ చేశారు. కూర్చున్నాను. కారు తీసుకొని వెళ్ళి ఒక టర్న్ తీసుకొని అక్కడ ఉన్న పక్కన ఒక బిల్డింగ్ దగ్గర ఆపారు. ఒక చిన్న బిల్డింగు, అది కెమెరా డిపార్ట్మెంటు ఆఫీస్ అనమాట. అది ఆయన దగ్గర లోపలికి వెళ్తుంటే ఒక ఆయన పెద్ద ఆయన, ఏజ్డ్ పెద్ద ఆయన వచ్చి ఆయన నమస్కారం పెట్టి లోపలికి మర్యాదగా లోపలికి తీసుకెళ్ళాడు. వెనకాల నేను కూడా వెళ్ళాను. ఆయన పేరు రాజామణి గారు. ఆయన ఇన్ఛార్జ్, మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ అంట. తర్వాత నాకు డీటెయిల్స్ తెలిసినాయి. లోపల తీసుకెళ్ళిన తర్వాత గురువు గారు నా ఇంకా చూపించి, ఇతని పేరు ఎంవి రఘు, బిఎస్సి డిగ్రీ చేసి తర్వాత డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కూడా చేశాడు అని చెప్పి నా ఇంక తిరిగి, రఘు ఈయన పేరు రాజామణి, ఈ కెమెరాస్ అన్నిటికీ మెయింటెనెన్స్ ఇన్ఛార్జి. ఆయన నీకు పర్మిషను, ఐడెంటిటీ కార్డులన్నీ డీటెయిల్స్ ఇస్తారు. నువ్వు అవన్నీ తీసుకొని ఆయన చెప్పిన టైంకి డైలీ రావడం అనేది గుర్తుపెట్టుకో. నేను వస్తాను, సాయంత్రం వరకు ఉండి ఆయన ఇచ్చిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నేను ఒక్కసారి కుంగిపోయాను. ఎందుకంటే నా ఊహల్లో ఉన్నది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. స్వామి గారు తనతో పాటు, తన షూటింగ్లతో పాటు ఈ ఫ్లోర్లు, ఈ ఆర్టిస్టులు, హీరోలు, డైరెక్టర్స్ మధ్యలో నేను వెళ్తాను అనుకుంటే ఎక్విప్మెంట్ ఇన్ఛార్జిగా అప్పచెప్పారు అని చెప్పి బాగా డిసప్పాయింట్ అయిపోయాను. కళ్ళేమో నీళ్ళు కూడా వచ్చినాయి. ఆయన దగ్గర తీసుకోలేదేంటి, ఇక్కడ పెట్టారేంటి అని మనసులో బాధపడ్డాను. కానీ ఏం చేయగలను? ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.